నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ నిత్య అన్నదానం ఏదైతే జరుగుతూ ఉందో దాంట్లో ఇంకా క్వాలిటీ మెరుగుపరిచి ఇంకా ఒక ఐటమ్ని చేర్చాలి భక్తుల కోసం అని చెప్పేసి కూడా నిర్ణయం జరిగింది. ఈ శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి ఏదైతే ఉందో దాన్ని ఇంకా మెరుగుపరచాలని, మంచి క్వాలిటీ నెయ్యి కొనాలని బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. కొన్ని ఈ అడ్మినిస్ట్రేటివ్ పరమైనటువంటి కొన్ని ఉన్నాయి. ఈ టిటిడిలో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ బోనస్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం. 10%. అది ఈ బ్రహ్మోత్సవాల బహుమానం కింద ఇదివరకు 14,000 ఉన్నది 15,400 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా 7,535 రూపాయలకి పెంచాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు శారదా పీఠం ఏదైతే మనం ల్యాండ్ అలాట్ చేసామో వాళ్ళు 100కి 100 రూపాయలు ఏదైతే కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వైలేట్ చేయడం జరిగింది. దాని మీద నిపుణుల కమిటీ వేస్తే ఆ కమిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద 100% వాళ్ళు వైలేట్ చేశారు. కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ తిరుమలకి హ్యాండ్ అవుట్ చేసుకునే విధంగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ టూరిజం కింద సుమారు 4,000 టికెట్లు ఇస్తున్నాము ప్రతిరోజు. అది బాగా మిస్యూజ్ అవుతుంది. దాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇక దెర్ ఇస్ నో టూరిజం. ఇది టూరిజం సెంటర్ కాదు, ఇది పిలిగ్రిమ్ సెంటర్. మనకు అవసరం లేదు. చాలా మిస్యూజ్ జరుగుతుంది. దాని మీద మన విజిలెన్స్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు. అది నిజమని తేలింది. కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. మిగిలిన కొన్ని విషయాలు ఈవో గారు మాట్లాడతారు. All tourism stop. There is no tourism. Only pilgrims. Yes, మొత్తం డిస్మాంట్లింగ్ చేద్దాం. ఎందుకంటే 100% వైలేషన్. అది బౌండరీస్లో 1 feet కూడా వదలలేదు వాళ్ళు. ఎస్, మొత్తం క్యాన్సిల్ చేద్దాం. అది జేసీ ఆవులు వాడాలని నాకేం ఎవరన్నా రాలేదు. నాకైతే ఇప్పుడు దానికి ల్యాబ్ పెడుతున్నాం. దాదాపు 80-90 లక్షలు ఖర్చు అవుతుంది. అది ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉంది. కాబట్టి అక్కడ అన్ని టెస్ట్ జరుగుతాయి, అన్నీ వచ్చేస్తాయి దాంట్లో.
అది శారదాపీఠం అది వాళ్ళకి లీజ్కి ఇచ్చాం అది. సో ఆ లీజ్ క్యాన్సిల్ చేసి మనం బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. మనం వాళ్ళకేమి ఇవ్వలేదు, ఓన్లీ లీజ్. ఏమండి టూరిజం హోటల్స్ అది లేదండి, అది లేదు. ఓన్లీ టూరిజం ఎవరైతే దర్శనానికి వస్తారో అది వరకే క్యాన్సిల్ చేస్తారు.